ఒక చిన్న కథ. ఒక ప్రాచీన సాంప్రదాయం కలిగినటువంటి ఒక పండితుని కుమారుడు ఉన్నాడు. నిరంతరం కూడాను ఆ తండ్రి వల్ల సంధ్యావందనం చేర్చుకోవటము, గాయత్రి మంత్రాన్ని జపించడము, ఈ విధమైనటువంటి పవిత్రమైనటువంటి మార్గంలో తన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు. Tell me your company, I shall tell you what you are. ఈ దుస్సంగం ఒకటి చేరిపోయినాడు ఈ పిల్లవాడు. ఈ బ్యాడ్ కంపెనీ వల్ల ఏమైపోయింది, ఫాదర్ నేను కూడా అమెరికాకు పోవాలా అన్నాడు. నా ఫ్రెండ్స్ అంతా పోతున్నారు, నేను పోవాలన్నాడు. ఒరే నాయన, అమెరికా లోపల మన సాంప్రదాయము, మన సిద్ధాంతము, మన యొక్క మడి, మన యొక్క ఇది సిస్టమ్ అంతా అక్కడ సరిగా ఉండదు. అక్కడ గాయత్రి మంత్రాన్ని కూడా జపించడానికి అవకాశం ఉండదు, సంధ్యావంతనం చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఇవన్నీ చేస్తుంటే వీడెవరో పిచ్చి ఇండియన్ వచ్చేవారు అని నిన్ను గేలి చేస్తారు, కనుక నీవు పోనక్కర్లేదు అన్నాడు. కానీ ఈ మొండి బిడ్డ చాలా పట్టుబట్టాడు. కానీ ఒకే కుమారుడు, ధనేషణ ధారేషణ పుత్రేషణ, ఈ ఈషణ ప్రేమను తండ్రిని తల్లిని ఊరివేస్తున్నాయి. ఈ కుమారుని యొక్క బాధను తట్టుకోలేక సరే ఒప్పుకున్నాడు. వెళ్ళాడు, ఢిల్లీకి వెళ్ళాడు, వీసా పాస్పోర్ట్ తీసుకున్నాడు. వచ్చింది, రేపటి దినం ఇంక వెళ్లిపోవాలి. అప్పుడే తండ్రి ఆ చిన్న పిల్లవాడిని తీసుకుని, నాయన నీవు ఎక్కడికి పోయినప్పటికీ మన కులదేవత కాళికామాతను నీవు నిరంతరము హృదయంలో చింతిస్తూ ఉంటుండు, గాయత్రీ దేవిని నీవు చింతిస్తూ ఉంటుండు. భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్, ఈ మంత్రాన్ని నీవు మర్చకుండా ఉంటుండాలి అని. సరే ఎట్టోట అమెరికాకు చేరిపోతే చాలు, అమెరికా ఏదో స్వర్గం అనుకున్నాడు వాడు. ఇండియా ఎంత పవిత్రమైనటువంటిది, ఎంత పుణ్యవంతమైనటువంటిది, పుణ్యభూమి, త్యాగభూమి, ధన్యభూమి, కర్మభూమి. అక్కడంతా ఆర్టిఫిషియల్ లైఫ్, ఆర్టిఫిషియల్ లైఫ్. సరే ఏదో చూడాలని వెళ్లిపోతున్నాడు. తండ్రి మాట తీసుకున్నాడు, నీవు ఎక్కడికి వెళ్ళినప్పటికీ తెల్లవారి సాయంకాలము సంధ్యావందనం చేయాలి. ఎలాంటి పరిస్థితుల్లోనే కూడా నీవు దేవిని మాత్రం మరవద్దు. సరే ఇచ్చాడు. ఇండియా దాటిపోతే సరిపోనుకున్నాడు. మాటకు ప్రాణము సత్యము, మాటకి ఇప్పుడు సత్యమే లేదు. పోయాడు, ఒక 5 ఏళ్ళు అక్కడ చేరిపోయాడు. 5 ఏళ్ళు చేరిపోయేటప్పటికి ఇండియన్ లాంగ్వేజ్ కూడా మర్చిపోయాడు. అమ్మతో ఫోన్ లో మాట్లాడాలంటే తెలుగు రావటం లేదు, ఏదేదో మాట్లాడుతున్నాడు. ఈ తల్లికి ఈ భాష తెలియదు పాపం. ఈ ప్రాచీన సాంప్రదాయంతో ఉన్నటువంటి తత్వంలో ఆమెకు ఏమాత్రము ఈ ఆధునికము తెలియదు. సరే తండ్రికి ఇచ్చింది. చెప్పాడు ఇంగ్లీష్ లోపల, ఫాదర్ ఇంకా నేను 5 years ఇక్కడ ఉండాలి, హైయర్ గ్రేడ్ చదవాలి. ఇంకా ఏం చదువుతున్నాడు, ఏది చదవాలని పోయినాడు, అదే ఇంకా పూర్తి కాలేదు. నాన్న అమ్మలు పంపేటువంటి ధనంతో తింటూ తిరుగుతూ కూర్చున్నాడు. పని లేని మంగళవాడు పులి తల కొరిగాడట. ఎవరు చిక్కలేదు, ఒక పిల్లిని బట్టి కొరుకుతూ వచ్చాడట. ఈ విధంగా కాలం తిరుగుతూ వచ్చేసాయి. తర్వాత తల్లికి చాలా సీరియస్ అయిపోయిందని టెలిగ్రామ్ ఇచ్చాడు తండ్రి. శివాన్ని ఇస్తే వదిలిపెడితే ఇంక మరి ఇండియా కూడా రాడని, తల్లికి సీరియస్ గా ఉంటుంది, వెరీ డేంజర్, కమ్ ఇమీడియట్లీ అన్నాడు. కానీ పోకపోతే తిరిగి డబ్బు పంపిస్తాడో లేదో నాన్న అని భయంతో వచ్చాడు. ఏమో వస్తున్నాడని తల్లిదండ్రులు చాలా ఆనందించారు. జాబ్ లో కూడా నేను తల్లిని మర్చటం లేదు, గాయత్రి పూజ చేస్తున్నాను అని అనేక అబద్ధాలంతా రాస్తూ వచ్చాడు. ఏరు డ్రోమ్ లో పోయి తండ్రి రిసీవ్ చేసుకున్నాడు, పెట్టుకున్నాడు. నేరుగా ముందు కాళికాదేవి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే పంపించేటప్పుడు ఆమె ఆశీర్వాదాలతో పంపించాడు. ఆమె యొక్క ఆశీర్వాదం తీసుకుని ఇంటికి తీసుకుని పోవాలని తండ్రి యొక్క ఆశ. పాపం అక్కడికి పోయా, నాయన నమస్కారం చేయరా అన్నాడు. ఆ పిల్లవాడు మమ్మీ అమారు మేడం అని అడిగాడు. హౌ ఆర్ యు మేడం? తండ్రికి కోపం, నీ పిండం అన్నాడు వాడు. ఏమిటి మేడం, ఇలా నువ్వు నేర్చుకుని రావటము, ఇలాంటి వాడు నా కొరికే కాదు, బయట వెళ్ళిపోమన్నాడు. ఈ విధంగా పోయి తల్లిని దేవత అని అనడానికి వీళ్ళు కదా. హౌ ఆర్ యు మేడం, నీకు ఎంత పొగురు, ఇది మానవత్వమా? నిజంగా ఇది చదువుకున్నటువంటి వారి లక్షణమా? రాక్షస లక్షణం. అలాంటి వాళ్ళు ఎంత చదువు చదివినప్పటికీ వీళ్ళు మానవులే కాదు. ఇలాంటి పిల్లలుగా తయారైపోతున్నారు ఈనాడు. కనుక మొట్టమొదట నైతికం కావాలి, మారల్. అది లేకపోతే ఇంకేమాత్రము జీవితం కానే కాదు. ఈనాడు దేశమంతా కూడా ఇన్ని విధమైనటువంటి చిన్న భిన్నం కావడానికి ఈ మోరల్ క్యారెక్టర్ లేదు. కాబట్టి మొరాలిటీ కావాలి. పాప భీతి, దైవ ప్రీతి, సొసైటీలో మొరాలిటీ ఇన్ సొసైటీ, ఈ 3 ఉంటున్నప్పుడే మనము త్రిమూర్తి స్వరూపులుగా తయారవుతాం. కనుక ఎంత గొప్ప చదువులు అయినప్పటికీ దైవ విశ్వాసాన్ని మాత్రం కోల్పోకూడదు. అది లేనటువంటి వాడు శవంతో సమానమే. డెడ్ బాడీ పర్వాలేదు, చచ్చిపోయిన పులి యొక్క చర్మమైన పనికి వస్తుంది, చర్మమైన ఒక పనికి వస్తుంది చెప్పులు కుట్టడానికి. కానీ మానవుని దేహం చచ్చిన తర్వాత దేనికి పనికిరాదు, చర్మం కూడా పనికిరాదు. అలాంటి మానవత్వంలో దివ్యమైనటువంటి ఒక కీర్తిని సంపాదించుకోవాలి. అది ఐడియల్ లైఫ్. దైవ ప్రీతి. దైవం అంటే ప్రేమను పెంచుకోవాలి. ఆ ప్రేమనే సర్వస్వాన్ని కూడా చేర్చుకుంటుంది.